పిల్లలు పుట్టినప్పుడు హెయిర్ అనేది చాలా కామన్‌గా చూస్తూ ఉంటాం వాళ్ళ బాడీ మీద. అబ్బాయిలకున్న పెద్ద పర్లేదు కానీ అమ్మాయిలకి ఉండకూడదని చెప్పి నలుగుతో ఎక్కువగా ప్రెస్ చేసి దాన్ని రిమూవ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటుంటారు. కొంతమందికి అది ఎంత చేసినా పోదు, అది అలాగే ఉంటూ ఉంటుంది. దీనికి కొన్ని టాబ్లెట్స్ అని లేదంటే కొన్ని సీరమ్స్ అని ఇట్లాంటివేవో ఉంటూ ఉంటాయి. ఎప్పుడైతే వాళ్ళు ఒక 8, 9 ఇయర్స్ క్రాస్ చేస్తూ ఉంటుంటారో పేరెంట్స్ కూడా ఈ మధ్య ఎంకరేజ్ చేస్తున్నారు. అలాంటి ప్రోడక్ట్స్ చాలా వచ్చేసాయండి బయట. మేబీ కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు, కొంతమందికి దీని మీద అవేర్‌నెస్ ఉండొచ్చు. ఇట్లాంటివి నిజంగా బాడీతో పాటు హార్మోన్‌ని కూడా ఏదన్నా డిస్టర్బ్ చేసే అవకాశం ఉంటుందంటారా? ఈ హెయిర్ బాడీ పైన ఉంది, అన్‌వాంటెడ్ హెయిర్ అని చెప్తూ ఉంటుంటాం. ఫేస్ మీద కనిపించేది అండ్ బాడీ లోపల ఉండేది కూడా ఇబ్బందిగా ఉంది. ఆఫ్టర్ మ్యారేజ్ ఎలా ఉంటుందో ఆడపిల్లకన్న పాయింట్‌లో పేరెంట్స్ ఆలోచిస్తూ ఉంటారు. దీన్ని అంటే ఈ ప్రాసెస్‌ని ఎలా మనం ఎంగేజ్ చేయాలి అంటారు అసలు? సో ఫస్ట్‌లీ పుట్టినప్పుడు ఉండే హెయిర్ లాన్గో హెయిర్ అంటాము. అది కొంతమందికి పొట్టలో ఉండగానే ఊడిపోతుంది. కొంతమందికి పుట్టాక ఓవర్ ఫ్యూ మంత్స్ ఊడుతుంది. సో ఇది నలుగు పెట్టడం వల్ల ఊడింది అనుకుంటారు. నలుగు పెట్టడం వల్ల ఊడడం కాదు. నలుగు పెట్టని పిల్లల్లో కూడా ఊడుతుంది. ఓకే. దాని తర్వాత మళ్ళీ సెకండ్ ఇయర్‌లో వాళ్ళ జీన్స్ ప్రకారం వాళ్ళ గ్రోత్ మళ్ళీ రీగ్రో అయిపోతుంది. అండ్ కొంతమందికి మైల్డ్‌గా షోల్డర్స్ దగ్గర, ఫేస్ దగ్గర కొంచెం మైల్డ్‌గా మిగిలిపోతుంటుంది కూడా. సో కానీ ఇవి కూడా నలుగు వల్ల ఏం పోవు. నలుగు వల్ల ఏమన్నా డిఫరెన్స్ చేస్తే అది ఎందుకు అవుతుందంటే అది ఫ్రిక్షన్ వల్ల. ఇంత రాపిడ్ తోటి రాయడం వల్ల అక్కడ మైనర్ కట్స్ అవుతుంటాయి. అవును. తేమ పోతుంది. అవును. ర్యాషెస్ అవుతాయి. చాలా మంది పిల్లల్ని ఇప్పటికీ నలుగు వల్ల ర్యాషెస్ తోటి నేనే చూసాను. ఓకే. సో నలుగు అనేది పెట్టకపోవడమే మంచిది. ఎందుకు అంటే పెట్టకపోవడం మంచిది కాదు, అసలు పెట్టకూడదు. ఎందుకు అంటే దీనివల్ల ర్యాషెస్ అవుతాయి, స్కిన్ డ్రైనెస్ పోతుంది అండ్ దెర్ ఇస్ నో బెనిఫిట్. పెట్టని వాళ్ళలో కూడా ఊడతాయి. ఆ ఊడినవి కాస్త వాళ్ళు నలుగు వల్ల ఊడింది అని అనుకుంటారు. దాని తర్వాత మళ్ళీ సెకండ్ ఇయర్‌లో పెరిగినప్పుడు పెరుగుతున్నప్పుడు నలుగు పెట్టడం ఆపేసాం కదా మళ్ళీ పెరిగిపోతుంది అని అనుకుంటారు. సో కానీ దానితోటి ఎలాంటి రిలేషన్ లేదు.